ఓకే, కీర్తనలు 8వ అధ్యాయము మనం ఇప్పుడు 1 నుంచి 9 వచనాలు చదువుకుంటున్నాం. గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైము మనము ఎక్కడి వరకు చదువుకున్నాము, ఎంతవరకు చదువుకుంటాము అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు రండి. సో, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మరి ఆయన ఆకాశములలో ఆయన మహిమను కనపరుస్తాడంట. సో మరి కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఈ బుక్, ఈ సామ్స్ 8వ అధ్యాయము, మరి డేవిడు ఎంతగానో దావీదు దేవుడి క్రియేషన్, దేవుడు చేసిన ఆకాశమును, భూమిని, చంద్రుడిని, సముద్రాన్ని, తర్వాత స్టార్స్ని, మనుషుల్ని, ఇవన్నీ ఆయన చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనమాట. సో నేను కూడా ప్రభువుని తెలుసుకున్నప్పుడు, బయట యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి రానప్పుడు నేను చచ్చిన స్థితిలో ఉన్నాను అనమాట. అంటే ఆత్మీయంగా మనం చనిపోయినట్లు. అంటే మనకేం ఉనికి ఉండదు, మనం తింటా ఉంటాం, తినడానికి బ్రతుకుతూ ఉంటాం అనమాట. అంటే పొట్టకి తిండి కావాలి కాబట్టి పనికి వెళ్తాము, పని చేసుకుంటాము, స్నానం చేయాలా, లేకపోతే వాసన వస్తుంది బాడీ, మరి తల దూకోలా, బయట సమాజం చింపురుగా ఉంటుంది అని అంటారు. ఇట్లా అనమాట, ఇట్లా బ్రతుకుతూ ఉంటాం మనం. అంతే, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఆ ఇజ్రాయెల్ ఎందుకు వారు జరుగుతుందా, న్యూస్ ఏం చెప్తుందో అదే నమ్ముతాం, అదే వింటాము, వెళ్ళిపోతూ ఉంటాము. ఎక్కడ జరిగితే ఏంటి, మనం తింటున్నామా, మన కుటుంబం బాగుందా, మనం పోతున్నామా, ఇదే జీవితం. ఇంకా నా జీవితం అయితే అదే, మీ జీవితం ఏంటో నాకు తెలియదు. సో మరి అలాగా వెళ్తున్న సమయంలో దేవుడు నాకు మళ్ళీ జన్మనిచ్చాడు. ఏంటి జన్మ అంటే, ఒక జన్మే ఉంటుంది, మళ్ళా అమ్మో అనేక జన్మలు ఉంటాయేమో అనుకోద్దండి. జన్మ అనే మాట ఎత్తినప్పుడు మన వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒకే జన్మ, ఒకే జీవితం. అందుకనే ఇంత ఆతృత అన్నమాట. ఆయన్ని తెలుసుకొని మనం ఈ జీవితంలో నుంచి బయటికి వెళ్ళాలి, ఈ లోకంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోకముందే ఆయన్ని సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. సో అలాంటి అందుకనే ఒకే జీవితం కాబట్టి ఆయన మరి ఇంత ఇంపార్టెంట్ అన్నమాట, ఆయనని తెలుసుకొని వెళ్ళడము. సో ఎందుకంటే దీని తర్వాత మరొక జీవితం ఉంది కాబట్టి అది చాలా విలువైనది, అది శ్రేష్టమైనది, అది ఎంతో పరిశుద్ధమైనది. మరి ఆయనే వాక్యం, నేనే మార్గం, ఆయనే మార్గం అంటున్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనుషులు మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ మనం తిరిగి వెళ్ళటానికి ఆయనే మార్గం అంటున్నాడు. నన్ను తెలుసుకుంటే మీకు నేను, మీకు నేనే మార్గం అంటున్నాడు, నేను తీసుకెళ్తా అంటున్నాడు. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం అంటాం కదా, ఎక్కడెళ్ళాడు మీ నాన్న అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు తెలియకపోయినప్పటికీ, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోయినప్పటికీ, మామూలు మానవుడిగా మీ నాన్న ఎక్కడెళ్ళాడంటే దేవుడి దగ్గర ఉన్నాడు అంటారు. మరి అంటే దేవుడి దగ్గర నుంచి ప్రతి మనిషికి తెలుసు ఎక్కడి నుంచి మనిషి వచ్చాడంటే దేవుడి దగ్గర నుంచే వచ్చాడు. దేవుడు ఎక్కడున్నాడు, పైన ఆకాశం వైపు చూస్తారనమాట ప్రతి ఒక్కరు. మరి దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మళ్ళీ ఎక్కడ వెళ్తుంది? నిజంగానే దేవుడి దగ్గర, వాళ్ళు నమ్ముతున్నారు దేవుడి దగ్గరికి వెళ్తుంది అని. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తెలుసుకోకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళలేవు. అలా వెళ్ళేటట్టుంటే ఆయన నేనే మార్గము అనడు, ఆయనే మార్గము. లేకపోతే నువ్వు రాలేవు. ఆయన తెలుసుకోకపోతే ఆయన నిన్ను తీసుకెళ్ళాడు. ఆయన నేనెవరో నువ్వెవరో అంటానంటున్నాడు. ఎందుకంటే మరి మనం తప్పిపోయినామని ఎలా తెలుస్తుందంటే, నేను చెప్పా కదా ఇంతకుముందు, మనం బ్రతకడానికి తింటా ఉంటాము, స్నానం చేస్తాము, తింటాము, పోతూ ఉంటాము, సమాజం పోయినట్లు వేరే మనం కూడా వాళ్ళ వెనకలు పోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాక, మరి నా జీవితంలో నేను చూసిన మార్పు ఏంటంటే, ఆ జన్మ, ఆ పునర్జన్మ, దేవుడు మళ్ళీ మనకి ఏదైతే మనం ఫస్ట్ స్థితిలో ఉంటామో, అంటే నాన్ని సృజించిన వాడు ఎవరు, నాకు ఊపిరిచ్చిన వాడు ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను,
నా ఊపిరికి కర్త ఎవరు, అసలు ఎవరు ఈ సోర్సు, ఇదంతా కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. మళ్ళీ మనము క్రీస్తులో మళ్ళీ నూతన సృష్టి అయినప్పుడు, జన్మించినప్పుడు. సో ఎవరైతే క్రీస్తు యందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించును. నేను మళ్ళీ ఆత్మలో జన్మించినప్పుడు, మరి బయటికి వెళ్ళినప్పుడు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు, నక్షత్రాలు చూసినప్పుడు, చెట్లు చూసినప్పుడు, ఒక బర్డ్ పైన ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, మరి ఇవన్నీ చూసినప్పుడు ఆయనని చూడగలుగుతున్నాను అనమాట దానిల ద్వారా. అవే దేవుడు కాదు, దానిల ద్వారా. అంటే ఎవరు దీనిలో అన్నిటిని నిర్మించినారు? అమ్మా, నేను తెలుసుకున్న నా ప్రభువేనా దీనికంతా సృష్టికర్త. అబ్బా, అసలు ఎందుకు నాకు ఇన్ని రోజులు ఇలాగ అనిపించలేదు? నా చుట్టూరే ఉన్నాయి అవి, నేను దానిల మధ్యనే ఉన్నా. చెట్లు ఉన్నాయి, సముద్రం ఉంది, ఆకాశం ఉంది, పక్షులు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా కనపడతాయి నాకు. పక్షులు అరిచినప్పుడు, ఆ సౌండ్ వచ్చినప్పుడు అవి ఎట్లా ఎగురుతాయి, దానికి శక్తి ఎవరు ఇచ్చినారు? గద్దకి, పక్షులకి, రెక్కలకి ఎట్లా శక్తి వచ్చింది? మరి ఇవన్నీ జంతువులు, గుర్రాలు ఎట్లా పరిగెడతాయి? మరి ఇవన్నిటినీ చూసినప్పుడు, అలాగే మనిషిని చూసినప్పుడు, ఎంతమంది మనం వెళ్తాం కదా ఒక బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఎక్కువ జనాలు ఎక్కడ కనపడతారో అప్పుడు ఎంతమందిని దేవుడు చేశాడా? అంటే వీళ్ళని చూసేకే ఇంత ఇదిగా ఉంది, అద్భుతంగా. వీళ్ళని చేసిన దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు, ఎంత గొప్పగా ఉంటాడు. ఇట్లా అన్నమాట. దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు ఆయన ప్రతి ఒక్కటి ద్వారా ఆయనని చూస్తారనమాట. ఆయనని చూసి ఆయన మహిమను చూస్తారు. మహిమ అంటే ఆయన గొప్పతనం చూసి ఆయనని స్తుతించకుండా ఉండలేరనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాడు దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇంగ్లీష్లో ఉంటుంది ఫస్ట్ వర్స్, హౌ గ్రేట్ ఈజ్ గాడ్ అంటున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో గొప్ప దేవుడు అన్నాడు. గ్రేట్, ఎంత గ్రేట్ అంటే అవి మీరు చూసినప్పుడు మీరు నిజంగా, మీకే చెప్తున్నాను, ఇక్కడ 7 మంది ఉన్నారు, మీరు నిజంగా దేవుళ్ళలో జన్మించింటే, ప్రభువులో ఆత్మలో జన్మించింటే, ప్రతి ఒక్కటిని మీరు చూసినప్పుడు స్తుతించకుండా ఉండలేరు, ఆయనని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. ఏదో ఒక ఆచారంగా వెళ్ళిపోలేరు, నేను కూడా దేవుని నమ్ముకున్నాను అని. ప్రతి ఒక్కటి ద్వారా ఆయనని చూడగలుగుతారు, ఆయన మా గొప్పతనాన్ని చూడగలుగుతారు అనమాట. ఆయనని ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, హౌ గ్రేట్ ఈజ్ గాడ్, యట్ హౌ అమేజింగ్ దట్ హీ కేర్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అబ్బా, ఇంత సృష్టికర్త అని. ఇప్పుడు నేను విండో దగ్గర కూర్చున్నాను, నేను విండో వైపు బయటకు చూసినప్పుడు చెట్లు చూస్తున్నాను, ఇక్కడ ఆకాశం చూస్తున్నాను, ఆ చెట్లు ఎంత పొడవున్నాయో చూస్తున్నాను. అమెరికాలో మీరు చూస్తే మీకు పిక్చర్స్ తీసి పెడతాను. మన ఇండియాలో మన ఇంటి పక్కన ఇలా ఉండవు, ఇట్లాంటి చెట్లు ఎక్కడో మనం అడవిలో వెళ్తేప్పుడు కనపడతాయి. కానీ ఇక్కడ అమెరికాలో ఏంటంటే, సో వెనకలే అనమాట, అంటే సియాటల్లో ఎస్పెషలీ ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి. చెట్లు ఇంటి వెనకలే, ఇంటి ముందరే పెద్ద పెద్ద చెట్లు ఎంత హైట్ ఉంటాయంటే అంత హైట్ ఉన్న చెట్లు చూస్తున్నాను. ఇవి ఎట్లా గ్రో అవుతాయి? ఇంత పెద్దగా గ్రో అయి కూడా మళ్ళీ గాలి వాన వచ్చినప్పుడు పడిపోవు, మరి వెనకలే ఉంటాయి. మరి అవి పడిపోతే, మరి ఆ ఇల్లు మీద పడిపోతే అసలు ఆ ఇల్లు 1 నిమిషం ఉండదు, స్మాష్ అయిపోతుంది. ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మరి ఇదంతా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. అందుకనే ఈ సామ్స్ ఏమవుతుందంటే, బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ద సేమ్ స్టేట్మెంట్. బిగిన్ అంటే స్టార్టింగ్లోనూ దావీదు, ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవునిలో జన్మించిన వాడు ఏం చేస్తున్నాడంటే, మరి ఎంత గొప్పవాడో దేవుడు స్టార్ట్ చేసేటప్పుడు అట్లే స్టార్ట్ చేస్తున్నాడు, ఎండింగ్ కూడా అట్లే చేస్తున్నాడు అంట. ఓ లార్డ్ అంటున్నాడు, అవర్ లార్డ్, ఓ లార్డ్, అవర్ లార్డ్, హౌ మెజెస్టిక్ ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ద అర్త్. హౌ మెజెస్టిక్, తెలుగులో ఏమని ఉంటుందంటే, ఓ యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను గణపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలదయ్యా అంటున్నాడు. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగింది.
ఒకసారి ఎవరైనా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఓపెన్ చేసి 6-9 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అక్క. 6-9. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలేదు గాని, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. సో ఆమె ఇక్కడ సుజాత ఉందా? లేదు. సో ఇక్కడ మీరు చూస్తే గిన మేము ఇప్పుడు వారి గ్రూపులో ఈ వాక్యాలన్నీ చదువుకుంటున్నాం అన్నమాట, హెబ్రీలకు రాసిన పత్రిక. సో మరి హెబ్రీలు రాసిన పత్రిక అపోస్తలుడు అయిన పౌలు కూడా ఈ కీర్తనలు 8వ అధ్యాయంని తీసుకుంటాడు ఇక్కడ. సో మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు నువ్వు వాడే పాటి వాడయ్యా, ఇంత గొప్ప దేవుడు అయింది కూడా ఒక మనిషి ఇట్లా ఊపితే దేవుడు పడిపోతాము, మనం ఊపితే మనం అంతమైపోతాం. సో అలాంటి దేవుడు మనిషికి అంత విలువ ఇచ్చాడు. మనిషికి పక్షి కంటే ఒక జంతువు కంటే ప్రతి ఒక్కటి మీరు బయట చూస్తే గిన ఎంత చక్కగా ఆయన నిర్మించాడంటే, డిజైన్ చేసి, అదంతా ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం. ఒక గాలి కావచ్చు, వర్షం కావచ్చు, చెట్లు కావచ్చు, గాలి రావడానికి పక్షులు, ప్రతి ఒక్కటి నీ కోసం, నా కోసం నిర్మించినాడు. అంటే చూడండి, ప్రతి మనిషి కోసము ఇవి నిర్మించాడు. మనిషిని అంత గొప్ప దేవుడు మనిషికి ఇంత విలువిస్తున్నాడు, ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు. అందుకనే చూస్తేగిన ఇక్కడ మరి సమస్తము అంట మన పాదాల కింద ఉంచినాడంట. 8వ వచనంలో చూస్తే సమస్తము మన పాదాల కింద ఉంచినాడు. ఈ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక మీరు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మీరు చూడండి, వినండి అని. గాయత్రి విని ఎంతో సంతోషపడి నాకు ఫీడ్బ్యాక్ మెసేజ్ పెట్టింది. ఈ మాటలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సమయంలో నాకు చాలా ఆ మాటలు నా జీవితానికి, నా సిచ్యువేషన్కి ఎంతో ఆదరణ కలిగించాయి, బలపరిచాయి, నాకుతో మాట్లాడాయి అని. సో ఈ అధ్యాయంలో మీరు కాంటెక్స్ట్ అంతట్లోకి వెళ్ళడానికి మాకు సమయం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు దేవదూతల కంటే కూడా మరి ఆయన తక్కువవాడు, దేవదూతలే గొప్పవాళ్ళు అని మరి యూదులు ఎంతగానో అపోహపడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు, లేదు, దేవదూతల కంటే, మరి మోషే కంటే, అందరి ప్రవక్తల కంటే మన ప్రభు గొప్పవాడు, ఆయన మనిషిగా తగ్గించుకున్నంత మాత్రాన దేవదూతలకి శక్తి ఉంది, పవర్ ఉంది. మరి దాన్ని బట్టి మీరు ప్రభువుని మీరు తక్కువ అంచనా వేయద్దండి, తక్కువగా చూడొద్దండి. ఆయన చూడండి, దేవదూతలతో ఎవరైనా ఇట్లా అంటున్నాడా, నా కుమారుడు అని అంటున్నాడా, ఇవన్నీ కూడా మేము మాట్లాడుకున్నాం అన్నమాట దీంట్లో. సో మరి ఇక్కడ చూస్తే మనకి మరి ఆయన అంటున్నాడు, చూడండి 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించాడంట. మరణము పునరుద్ధానాన్ని బట్టి మనము మరి రక్షణలోకి వచ్చాం. సో ఇప్పుడు మనము కీర్తనలు 8వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సో 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాబ్బా, ఎంత బాగుంది చూడండి మాట. సో
శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి. మరి ఇక్కడ చూస్తే కిన మరి ఏమంటున్నాడంటే అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఇంగ్లీష్లో చదవడానికి ట్రై చేస్తున్నాను, అంటే ఓపెన్ చేస్తున్నాను. త్రూ ద ప్రైజ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫాంట్స్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ అగేన్స్ట్ యువర్ ఎనిమీస్. సో గాడ్ యూజెస్ వీక్ పీపుల్, సో ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ టు సైలెన్స్ హిస్ ఎనిమీస్. మరి హిస్ పవర్ ఈజ్ డిస్ప్లేడ్ త్రూ హ్యూమన్ వీక్నెసెస్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకు చూస్తే గిన ఇది క్రాస్ రెఫరెన్స్గా చూస్తే మనం ఒకసారి మత్తయి సువార్త మరి ఒక మాట ఉంటుంది. మరి దేవుడు పిల్లల ద్వారా ఎలాగ ఆయన పిల్లల్ని త్రోసివేయద్దండి, వీళ్ళు దేవదూతలను చూస్తున్నారు, వీళ్ళని దేవదూతలు కాపలా కాస్తున్నాయి, మరి వీళ్ళ స్తుతులు ఎంతగానో దేవునికి జీసస్. ఇప్పుడు ఒకసారి మనము ఆ వచనంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 21:15-16. మత్తయి సువార్త 21:15-16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి, చూడండి ఏమంటున్నారంట వాళ్ళు, దావీదు కుమారునికి జయము అని అంటున్నారంట పిల్లలు అని దేవాలయంలో కేకలు వేస్తున్న పిల్లల్ని చూచి వాళ్ళు మండిపడినారంట. వాళ్ళకి నచ్చలేదు, అక్కడ ఉన్న వాళ్ళకి. చిన్నపిల్లలకి మాత్రము దేవుడు బయలుపరిచినప్పుడు వారి నోరు దావీదు కుమారునికి జయము అని అంటున్నారు. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పినాడు. అంటే వాళ్ళు చదివారు, నా కొత్త కాదు ఇది, నేను ఆల్రెడీ పాత నిబంధనలో మీరు చదివారు కదా, మీరు చదివింది ఎందుకు మీకు జ్ఞాపకం లేదా అని అంటున్నాడు అనమాట. అది నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని చదివారు, చదివి కూడా వాళ్ళకి అర్థం జ్ఞాపకం లేదు, అంటే వాళ్ళు ఆచారంగా చదివేశారు ఏదో కంఠస్థంగా. అందుకే మీకు తెలుసు కదా, మీరు చదవలేదా, మీకు తెలిసిందే కదా ఈ మాట, ఇది ఇప్పుడు నెరవేర్చబడుతుంది. పాత నిబంధనలో మీరు చదివింది నా ద్వారా ఇది నెరవేర్చబడుతుందని మరి దేవుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకనే మనం చదువుకున్నాం, బలహీనులైన వారిని వాడుకొని బలవంతులైన వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు బలహీనమైన వారిని వాడుకుంటాడనమాట. సో అలాగా దేవుడు బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేసేది అనే మాట మీరు ఎప్పుడు వినలేదా అనే ప్రశ్న ఎంత బాగా అడుగుతున్నాడో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళకి ఏది కూడా తెలియనిది చెప్పలేదు, కానీ తెలిసిందే. వాళ్ళు ఎప్పటి నుంచినో ధర్మశాస్త్రం చదువుకుంటున్న దాంట్లో నుంచినే దేవుడు లేఖనాలు, గుర్తుపెట్టుకోండి, లేఖనాలు మనం అపోస్తుల కార్యంలో మాట్లాడుకున్నాం కదా, లేఖనాలు అంటే పాత నిబంధన అన్నమాట. దాంట్లో విషయాలే, అందుకే లేఖనాలు నా గురించి చెప్తాయి, వెళ్ళి చదువుకోండి అంటాడు కదా. సో ఇవన్నీ కూడా ఆయన వైపు చూపిస్తున్నాయి అన్నమాట. మరి ఇక్కడ శత్రువులు అంటే ప్రభు విషయంలో చూస్తే మరి అక్కడ సాతానుడు పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై అంటున్నాడు. మరి నీ విరోధులను బట్టి మరి వాళ్ళను వాడుకుంటున్నాం. అక్కడ ఆ పరిస్థితిలో మత్తయి సువార్తలో చూస్తే అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరి రోమా ప్రభుత్వం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయనకి శత్రువులే. మరి దేవుడు పిల్లల్ని వాడుకొని వారి మధ్యలోనే పిల్లల ద్వారా ఎట్లా స్తుతించబడుతున్నాడో ఒకసారి మనం చూసాం. 3వ వచనం, కీర్తనలు 8:3. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. చూడండి మాట నేను ఇంతకు ముందే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. దావీదు కూడా అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. ఎలాగంటే ఆయన కూడా మరి దేవుని తెలుసుకున్నాక
ఆయన ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు, మరి ఆయన చేతి పని అయిన ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు, కలుగజేసిన చంద్ర నక్షత్రములు చూసినప్పుడు, మరి మనుషుని జ్ఞాపకం చేసి ఇంత గొప్పవాడు, మనం ఆకాశంకి మనము చెయ్యెత్తితేనో లేదంటే ఎన్ని నిచ్చెనలు వేసుకుంటేనో లేడర్స్ వేసుకుంటేనో మనము దాన్ని రీచ్ అవ్వగలుగుతామా? అవలేం కదా. మరి అలాగ మనుషులు పాత నిబంధనలో ఒక టవర్ కట్టల్లా, ఒక బిల్డింగ్ కట్టల్లా ఆకాశంకి రీచ్ అయ్యేంత వరకు అని ట్రై చేశారంట. అంత లోపలే దేవుడు, ఇంత గర్వమా వీళ్ళకి, ఆకాశంకి వాళ్ళు రీచ్ అవడానికి కడతారా? సరే చూస్తానని దేవదూతలు పంపించి దాన్ని కూల్చివేస్తాడు. అంటే వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు, మీరు మనుషులు అని. సో మనం ఇప్పుడంటే ఏవో యంత్రాలు వచ్చినాయి, వెళ్తున్నారు, మరి మూన్కి వెళ్ళేసి దాన్ని చూడటానికి మరి ఎంతో కష్టము, మరి ఎంత కష్టమైన తరం అనమాట. అది వస్తానే మనుషులు గొప్పవాళ్ళు కాదు. మరి అవన్నీ కూడా దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, కలగజేశాడు. వాళ్ళు రీచ్ అవడానికి, చూడడానికి మరి ప్రయత్నిస్తున్నారు. మరి ఇంత గొప్పవాడు, మరి నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు అంటే ఆయన తగ్గించుకుంటున్నాడు దావీదు. నువ్వు ఇంత గొప్పవాడైంది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడినయ్యా, మనుషులందరూ ఏ పాటి వారయ్యా అని ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తూ మరి ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను మనిషిని కదా అని దావీదు తగ్గించుకుంటున్నాడు అనమాట. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు అని అంటున్నాడు అనమాట. మనకి 5వ వచనంలో ఏంటి అంటే, యూ హ్యావ్ మేడ్ దెమ్ ఎ లిటిల్ లోయర్ దెన్ ద ఏంజల్స్ అండ్ క్రౌన్డ్ దెమ్ విత్ ఎ గ్లోరీ అండ్ ఆనర్ అని ఉంటుంది. సో మరి హ్యూమన్ ఆర్ లోయర్ దెన్ హెవెన్లీ బీయింగ్స్ బట్ హ్యావ్ ఎ స్పెషల్ డిగ్నిటీ అన్నమాట. దేవదూతలకి శక్తి ఇచ్చాడు, కానీ దేవుడు వాళ్ళంట మనకి సేవకులు అని ఉంటుంది ఒక వచనంలో. వాళ్ళు దేవదూతలు ఎవరు? మనకి సేవకులు. కీర్తనలు 91వ అధ్యాయంలో చూస్తే వాళ్ళంట మనము అకస్మాత్తుగా అంటే అనుకోకుండా మనం పడినప్పుడు దేవదూతలు వచ్చి మన కాళ్ళకి రాళ్ళు తగలకుండా పట్టుకుంటారు వాళ్ళు అనేసి వాక్యం సెలవిస్తుంది. వాళ్ళని సేవకులు, మనుషులకి సేవకులుగా దేవుడు నియమించాడనమాట. సో వాళ్ళకి పవర్ ఇచ్చాడు, కానీ దేవుడు గౌరవము, వాళ్ళకి డిగ్నిటీ అన్నీ కూడా మనుషులకే ఇచ్చాడనమాట. ఆయన మనుషులకి సేవ చేయడానికి దేవదూతలు నిర్మించుకున్నాడు. కానీ దేవదూతల కంటే మనుషులకి ఎంతగానో ఆయన ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు. దేవదూతల్ని నేను నా స్వరూపంలో చేసుకున్నాననే మాట ఎక్కడా మనం చూడం. సో అలాగా అందుకని ఎవ్రీ పర్సన్ కూడా ఆ గాడ్స్ ఇమేజ్ అనమాట, గాడ్స్ ఇమేజ్ అండ్ డిజర్వ్స్ ద డిగ్నిటీ. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషే ఆయనే మనకి ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి మనలో అంటే ఆయన నుంచే వచ్చాయన్నమాట. ఆయన మనలో ఉంచాడు. ఒక తల్లి బిడ్డని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నిస్తుంది. ఆ బంధం ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు కదా. పెట్టిన వాళ్ళలో మనలోనే అంత ఉంటే పెట్టిన వాళ్ళలో ఎంత ఉండాలా? సో అలాగనమాట. అంటే మనమే దాన్ని క్యారీ చేయగలుగుతాం. ఆయన గుణలక్షణాలని, ఆయన ప్రేమని మనలోనే, మన ద్వారానే ఆయన వేరే వాళ్ళకి చూపించగలుగుతాడనమాట. దేవదూతల ద్వారా చూపించలేడు. అవి మరి పైన మనకి తెలియకుండా వాళ్ళు తిరుగుతూ మనకి సహాయం చేయడానికి, మనకి సేవ్ చేయడానికి దేవుడు దానిని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. సో ఈ మాటలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. 6వ వచనం నుంచి మనం నెక్స్ట్ వీక్ చదువుకుందాం. గలతీయులు 1:26-27 వచనాలు. జెనసిస్ 1, గలతీయులు కాదు, జెనసిస్ 1:26-27.
జెనసిస్ 1:26-27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అసలు నాకు బైబిలు దేవుని నమ్ముకున్నాకనే నా ఎవరు అసలు ఫస్ట్ మనిషి ఎవరు, ఎట్లా పుట్టాడు ఈ లోకంలో ఫస్ట్ మనిషి? అది ఎవరికైనా ఒక మానవుడిగా ఆ ప్రశ్న రావాలి, వస్తుంది. నాకైతే ఎవరు అసలు ఈ లోకంలో, నేను దేవుని నమ్ముకోకముందు మరి ఏ గ్రంథాలు, ఏ మతాలు ఏవేవో చెప్తాయి, దానికి అర్థమే ఉండదు. కానీ మనుషులు మంకీల నుంచి, జంతువుల నుంచి పుట్టారు. మరి ఆ జంతువు ఎట్లా వచ్చినాడు అంటే దానికి ఆన్సర్ లేదు. సో గాల్లో నుంచి ఉట్టకపోచ్చాయా, ఇట్లా అనమాట. జంతువుల నుంచి మనుషులు వచ్చారు, మంకీల నుంచి మనుషులు పుడతారు. ఒక ఫస్ట్ మనిషి ఎవరు లేకుండా మనుషులు ఎట్లా ఎంతమంది అవుతారు? మరి బైబిల్ చెప్తుంది మనిషిని దేవుడు ఆయన స్వారూప్యంలో మట్టితో ఆకారం చేసి ఆ మట్టిలోకి ఆయన నాసికారాంధ్రం నుంచి ఆయన జీవాన్ని ఊదాడని మరి బైబిల్ చెప్తుందన్నమాట. ఆయన ఇమేజ్లో అంటే ముక్కు, కళ్ళు అట్లా కాదు. దేవుడికి అవంతా ఏముండవు. దేవుడు చెప్తున్నది ఇమేజ్ అంటే లక్షణాలు అనమాట. దేవునిలో ఉన్న లక్షణాలు, ప్రేమ, కరుణ, దయ, సమాధానం, ఇవన్నీ మనలో అవి ఇమేజ్ అంటే, ఆయన స్వారూప్యం అంటే, ఆయన స్వరూపం అంటే అది చేసుకొని ఆయన ఏలడానికి మనకి శక్తిని, అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఫస్ట్ మొట్టమొదటిగా మట్టి శరీరంలోకి ఆయన మరి నాసికాంధ్రం నుంచి జీవాన్ని వదిలి ఆ మనిషి ద్వారా ఆ మనిషికి తోడుగా అవ్వని చేసి మరి ఇద్దరికి కలిగిన సంతానమే మనం అందరూ. ప్రతి మనిషి ఇట్లనే మనిషికి మనిషి మళ్ళీ ఇలాగా మరి ప్రపంచమంతా ఎంత విస్తరించింది చూడండి. అలాగా బైబిల్ ప్రతి ఒక్క క్వశ్చన్కి బైబిల్లో సమాధానం, అది కూడా ఆ సమాధానం ఎంతో ఒప్పింపజేస్తుంది మనల్ని. ఎంతగానో ఇంకా అక్కడ క్వశ్చనే రాదు. క్వశ్చన్ వచ్చింది అంటే వాళ్ళు ఆర్గ్యూ చేసి చాలా గర్వముతో నాకు తెలుసు జ్ఞానం అని చెప్పే డిబేట్ చేసే వాళ్ళే మరి ఇలాగ చేస్తారు. కానీ నిజమైన స్పష్టమైన ఆ యథార్థత హృదయము, నిష్కలంకమైన హృదయము ఉంటేగిన దీనికి అసలు ఆన్సరు ఇంకా ఏవి క్వశ్చన్స్ రావన్నమాట. సో దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మనము 6వ వచనం నుంచి 9వ వచనము మనం నెక్స్ట్ వీక్ చదువుకుందాం.